దంచి వద్దా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ రోహన్. రోహన్ కూడా ఇంప్రూవ్ అయ్యాడు బాగా ఈ మధ్య. ఇది వంటలు కూడా నేర్పించి మరి రోహన్కి. ఎందుకు వంటలు అసలు నేర్పించకూడదు, అసలు అబ్బాయికి వంటలే రాకూడదు. స్మాల్ చెఫ్ అని పెడదాం. ఎట్లా ఉందమ్మా రోహన్ చెవిలో? ఏమో రోహన్ చెవేమో కానీ అందరినీ బెల్లగొట్టేశాడు అనమాట. అక్కడికి వెళ్తే ఏముంది, ఆ మట్టి మొత్తం బ్రెయిన్ లో ఉన్న మట్టి మొత్తం చెవిలోకి వచ్చింది. ఇంత కుప్ప ఉందన్నమాట చెవులో. ఆ చివరికి డాక్టర్ ఏం చెప్పారు, అప్పుడే తీయకూడదు, అప్పుడే తీస్తే పెయిన్ తో ఏడుస్తాడు, 2 రోజులు డ్రాప్స్ అయ్యండి కంటిన్యూస్ గా, అప్పుడైతేనే ఆ వ్యాక్సిన్ మెత్తబడి అప్పుడైతే తీయటానికి వస్తుంది. లేకపోతే మీ అబ్బాయి అట్లానే అంటాడు. ఏమంటాడు, మాట్లాడితే గుడుగుడు గుడుగుడు అంటుందా అంటాడు. అదే బుర్రలో ఉన్న మట్టి అంతా దిగి చెవిలోకి వచ్చినట్టుంది. ఏంటి అది? చొక్క ఏళ్ళు దాని మీద ఊరికి. ఏంటి వాళ్ళ టిఫిన్? ఇవాళ టిఫిన్ ఇడ్లీ అయితే చేశానండి. ఇడ్లీ పిండి వేసాను. ఫస్ట్ రోజు కదా, పిండి కూడా చూసారుగా, ఇంకా కలపలా. చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ రోజు ఇడ్లీ ఎప్పుడైనా బాగుంటాయి కదా, ఇంకా కలపాలి. ఇంకా దీని కాంబినేషన్ గా నేను మనకి బండిలో దొరికే అల్లం చట్నీ అయితే చేస్తాను అనమాట. అంటే ఎర్ర చట్నీ. ఎర్ర చట్నీ. ఓకే. కొంచెం ధనియాలు వేసాను, కారానికి సరిపడా ఎండుమిర్చి. వేపుకోవాలా? ఫస్ట్ ఇవైతే వేపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసాను అనమాట. కొంచెం ఇవైతే వేపుకోవాలి. ఈ లోపల మనం అల్లం అలాగే టమాటాలు రెడీ చేసుకుందాం. ఓకే. అంటే పెద్ద అల్లం ముక్క వేసుకున్నాను. ఇప్పుడు ఎర్ర చట్నీలో అల్లం కూడా ఎర్ర చట్నీ మరి అంటే అన్నీ పడతాయి ఇందులో, అందుకనే అది హిట్ అది ఎర్ర చట్నీ. ఇవన్నీ దూరగా వేగాలి. అందులోకి నేను టమాటాలు కట్ చేస్తున్నా. ఓకే. వేగి టమాటాలు కూడా వేసేయాలి అందులోనే. ఇది తొందరగానే అయిపోద్ది. అంటే మనం ఏదో టైం ప్రాసెస్ అనుకుంటాం కానీ ఫస్ట్ అవి వేసేసాం కదా దినుసులు అంటే ఇందులో ఏం ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర లాస్ట్ లో వేస్తాను. ఇంకా టమాటాలు ఒకటే వేసుకోవాలి. అల్లం వేసేసాము. అదే ఉప్పు ఒకటి వేసుకొని చింతపండు వేస్తాం. ఇంకేమీ అవసరం లేదు, టమాటాలు వేసాం కదా. నాకైతే మనం తిన్నప్పుడు చింతపండు వేసావేమో అనిపించి నేను చింతపండు పులుపు తగులుతుంది అన్న. లేదు, ఇంకేం వేయము. అవసరమైతే 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు, అది ఇంకా మన ఇష్టం అనమాట. చూడండి, ధనియాలు, అల్లం అలాగే ఎండుమిర్చి మొత్తం వేగిపోయాయండి. ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాను. టమాటాలు 1-2 సార్లు కలుపుకున్న తర్వాత ఇంకా పైన మనం మూత పెట్టేసామంటే మొత్తం టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయండి. అంటే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయే లోపల అల్లం చట్నీ కూడా రెడీ అయిపోద్ది. ఓకే. ఆకలి వస్తుంది నాకు బాగా. చేస్తాను, అయిపోయింది. ఇంకేముంది, ఇంకా మూత పెట్టేస్తాను. టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి. ఇంకా ఫైనల్గా ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని దించుకున్నామంటే మనకి రోడ్ సైడ్ బండి మీద చేసే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అంటే ఎర్ర చట్నీ. అంతే. చూడండి, టమాటాలు అలాగే ఎండుమిర్చి అన్నీ మగ్గాయండి. టమాటాలు కూడా చూసారు కదా, మొత్తం మెత్తగా అయిపోయినాయి అనమాట. ఇంకా నేను ఇందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తినాలి. సో అందుకని కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది 1-2 సార్లు కలుపుకొని, అంటే బెల్లం మొత్తం కరిగిపోయింది అనుకోండి, మనం ఇంకా మిక్సీ వేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. అలాగే కొంచెం జీలకర్ర కూడా మగ్గిపోయింది అనమాట. కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. ఇంకంతా బెల్లం కూడా చూసారు కదా, మొత్తం కరిగిపోయింది. ఆ తర్వాత కొంచెం గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నానండి. అంటే ఇది వేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే కొంతమంది అయితే ఇష్టపడతారు, కొంతమంది అయితే ఇష్టపడరు కదా. వాటర్ కనుక యాడ్ చేసి ఉన్నామంటే వేడి వాటర్ ఇంకా అంటే గట్టిగా ఉంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కానీ మనం మిక్సీ వేసేటప్పుడు ఇంకొంచెం చన్నీళ్ళు యాడ్ చేసామంటే మాత్రం తొందరగా పాడైపోద్దండి. అందుకని నేను కొంచెం వేడి నీళ్ళు అయితే వేడి చేసి అవి అయితే పోస్తాను. అప్పుడైతే చట్నీ ఇంకా కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం నీళ్ళు అయితే కాగబెట్టుకుంటుందండి. ఎందుకంటే మనకి చట్నీ గట్టిగా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇడ్లీ కానీ దోశలు కానీ తినేటప్పుడు కొంచెం ఎక్కువ తినేసి మనం ఎక్కువ అంటే అరే ఏంది ఇంత కారం ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాం. సో అందుకని ఏంటంటే నేను
అట్లా వద్దు కొంచెం లూజ్గా చేయి అంటే చన్నీళ్ళు పోస్తే పాడైపోయిద్ది అని చెప్పి ఏమో కొంచెం నీళ్ళు వేడి చేసుకుంటుంది. ఇది ఏంటంటే మనకి మిక్సీలో వేసేటప్పుడు కొంచెం నీళ్ళు వేడి నీళ్ళు యాడ్ చేసింది అనుకోండి ఇంకా 2-3 రోజులు అంటే కొంచెం జారుగా వస్తుంది అనమాట, మరీ గట్టిగా లేకుండా. అప్పుడు గట్టిగా ఉంటే ఏంటి కొంచెం తినగానే ఎంతో తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా ఉంటే ఏంటంటే మనకి అంటే మామూలు మన పప్పు చట్నీ ఎలా ఉంటదో ఇప్పుడు ఇది కూడా అలానే ఉంటది. గొడవ మొదలు పెట్టారా? ఎర్ర అల్లం పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి. అయితే టమాటాలు జార్లో వేసుకునేటప్పుడు కొంచెమన్నా వేసుకోండి, లేకపోతే చట్నీ వేసిన తర్వాత అయినా కలపండి. ఎందుకంటే ఆ టమాటాలు ఆల్రెడీ మనం మిక్సీలో వేసేటప్పుడు అది ప్రెషర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాటర్ వేస్తే మనం ఏమాత్రం మిక్సీ జార్లో లూజ్గా పట్టుకున్నా సరే అది వచ్చి మన మొహాన్ని అయితే పడుతుంది. ఫస్ట్ చట్నీ అయితే వేసుకోండి, ఆ తర్వాత వేడి వాటరే కాబట్టి అంతా కలిసిపోతాయి. సో నేనైతే అలానే చేశాను. ఫస్ట్ ఏం చేశాను అంటే నేను కొంచెం వాటర్ వేసాను అనమాట, అది జారు మూత ఆల్రెడీ డ్రిప్ అయింది. సో మీరైతే అలా చేయొద్దు. ఇంకా ఇడ్లీ అయితే అయిపోయినాయండి. ఇడ్లీ ఈరోజు ఎర్ర అల్లపు చట్నీ, నెయ్యి కూడా ఉంది. ఇంకా మా పిల్లలు తినాలని కొంచెం ఇందులో బెల్లం కూడా యాడ్ చేశాం కదా, సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. చట్నీ నచ్చిందా? మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఉలుపు తగులుతుంది, ధనియాలు, కారం, అల్లం, బెల్లం బాగుంది. ఎర్రపచ్చడి అంటే మనకి బయటలాగా కాదు, మన ఇంట్లో వేసుకున్నట్టు మనకి ఖచ్చితంగా బయటకి ఇంట్లోకి టేస్ట్ మారిద్ది అంతేగా. సో చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. చింతపండు లేకపోయినా కూడా చింతపండు వేసారనే భావన అయితే కలుగుతుంది. చింతపండు అంటే టమాటాల పులుగు బాగుంది. ఇంకా వేడివేడిగా ఇడ్లీ ఎర్ర చట్నీ అయితే వేసుకొని తినేసాం కదండి. ఇంకా ఇడ్లీ టిఫిన్ చేసిన తర్వాత కొంచెం టీ పెడితే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. కొంచెం సొంటి వేసి అయితే టీ అయితే పెట్టేశానండి, అవి కూడా కాగుతున్నాయి. ఇంకా స్టవ్ అయితే ఆపైపోతున్నాను. వద్దున మా వారు స్టేడియంకి వెళ్ళి వస్తా వాకింగ్ చేసి వచ్చేటప్పుడు ఇంకా గోంగూర కనిపించింది కదా. నిన్నైతే కూరగాయలు లేకుండానే గడిపేశారు కాబట్టి ఇంకా అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న దినుసులతో కారపొడి చేసాం కదా. ఇంక ఇవాళ గోంగూర తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకురాగానే గోంగూర అంతా బాగానే ఉందిలే కానీ దాని నిండా మట్టి అయితే ఉంది, ఇసుక ఉందనమాట. ఇంకా సో ఫస్ట్ నేను మొత్తం వలిచేసి ఒక 2 సార్లు వాటర్లో కడిగి ఉప్పు వేసి చేస్తే ఇట్లా వచ్చినాయండి. ఇంకా అక్కడికి కూడా కొంచెం ఆకు చూడండి, 2 సార్లు కడిగేసరికి ఆకు కూడా డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఇంకా తాలింపు గోంగూర చేయాలంట. సో ఇదంతా కడిగేసాను కదా. ఇంకా ఎండ కూడా నిన్న వర్షం పడింది, అంతలోకే మళ్ళీ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ ఎండ ఏమో కానీ లోపల అంటే మన గాలిలో తేమ లేకపోవడం వల్ల మనకు ఉక్క తీస్తుంది అనమాట. వాషింగ్ మిషన్ ఎట్లా కూడా వాడుతున్నారా? మరి వాడాలిగా, అంటే ఎండ ఇక్కడైతే బాగా వస్తుంది కదా, అందుకని ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడైతే తొందరగా ఆరిపోతాయి. అంటే ఆకుకి తడి ఉండకూడదు, తడి లేకుండా చేస్తే ఏంటంటే మనకి ఒక 2 రోజులు ఉండాలన్నా, అంటే ఉండదు అనుకోండి మన ఇంట్లో, ఉండాలన్నా నిల్వ ఉంటుంది. ఈ తడంతా ఆరిపోవాలి, ఆకు కొంచెమన్నా మెత్తపడాలి. మెత్తపడితే ఏంటంటే తాలింపు గోంగూర టేస్ట్ గాను బాగుంటుంది. 1-2 సార్లు ఈ మెత్తడి గుడ్డ వేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న వాటర్ అంతా పిలిచిద్ది. ఎట్లాగో ఎండ కూడా మనకు కావాల్సినంత ఎండ వస్తుంది. ఎండ కూడా తాండవిస్తుంది, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అది ఇప్పుడు ఎండకి ఏం కొదవ మనకి ఇక్కడ ఎండాకాలంలో. అది ఎండాకాలంలో ఎండ రాబోతే ఆశ్చర్యం కానీ అంతేగా. ఇంక ఆరబెట్టుకోవడమేనా అట్లా? ఇట్లా ఆరబెట్టుకోవాలి, ఈ తడి చెమ్మంతా పోవాలి. రోహన్ చెట్టుకు నీళ్ళు పోస్తున్నావు అమ్మా? పోసిరాపో. ధనుషు రోహన్ పోటాపోటీగా నీళ్ళు పోస్తున్నారండి. పోయమ్మా ధనుషు. అది చెట్లు పెంచాలి, మనం కూడా చెట్లు పెంచాలి. చిన్నదో చితకదో ఏదో ఒకటి పెంచాలి చెట్టు. ఒక యుద్ధానికి సన్నద్ధం అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్, ఈ తాలింపు గోంగూర ఆడటమే మెయిన్. ఆ గోంగూరలో ఇసుక మట్టి తీసేసరికి టైం ప్రాసెస్ అనమాట. మిగతా అన్ని తొందరగానే అయిపోతాయి. ఓకే, అదే. మరి ఇప్పుడు దీన్ని తాలింపు గోంగూర చేస్తున్నాం మనం, అంతేనా? అంతే. మనకి ఆయుర్వేదం ఖాదరవల్లి గారు ఉన్నారు కదా, ఆయన కూడా చెప్తారు వారానికి వెట్టి పరిస్థితుల్లో ఒకసారైనా మీరు గోంగూర తినాలి అని. అవును.
మనందరం అంటే జనరల్గా ఏంటి గోంగూర తింటే ఎలర్జీ అది ఇది అంటారు కదా, అలా ఏం కాదు. దానికి ఉంటే బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. గోంగూర ఎలర్జీ అని కాదు, మనం ఆకుకూర తినాలి. ప్రత్యేకంగా గోంగూర కనీసం వారం 10 రోజులకో ఒకసారి తినాలి. అంటే పప్పు వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా తాలింపు గోంగూర అని, పళ్ళ గోంగూర అని, లేకపోతే అసలు గోంగూర బిర్యానీనే ఉంది. గోంగూర బిర్యానీ, గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి ఉంది, ఇక రకరకాలు చేసుకొని తినొచ్చు. అదే నేను చెన్నైలో ఉన్నప్పుడైతే నేను ఒకసారి మేము రెగ్యులర్గా వెళ్ళే ఒక షాప్ ఉంది, గ్రోసరీ షాప్. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెన్నైలో ఉన్నప్పుడు ఏంటి, నేను అక్కడ మెయిన్ చెఫ్ రూమ్లో. ఓహో, మెయిన్ చెఫ్ నేనే. అట్లానే గ్రాసరీస్ అవన్నీ కూడా నేనే అరేంజ్ చేసుకుంటాను అక్కడ. ఎవరు రారు, ఎవరు పెట్టుబడి పెట్టరు ముందే. ఆ బిల్ అంతా వేసినాక చివరిలో ఇస్తారు డబ్బులలో. కానీ నేనేంటంటే ఇక ఎవరు పట్టించుకోకపోయినా మనం పట్టించుకోలేదనుకో మనకి సాయంత్రానికి ఫుడ్ ఉండదు. ఇప్పుడు ఒక రోజు ఓకే ఉంటుంది, రెండో రోజు మూడో రోజుకి అడ్డం పడతాం బయటది. సో అలా నేను చూసుకునేవాను అనమాట. అట్లానే వెళ్ళినప్పుడు ఒక రోజు నేను గోంగూర తీసుకుంటే అక్కడ ఒక ముస్లాం వచ్చింది, తమిళమా. ఆమె తమిళ్లో చెప్పింది. అంటే నేను తమిళ్లో అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయినా తమిళ్ అర్థమైంది కదా. అసలు గోంగూర తినాలంటే ఆంధ్ర వాళ్ళే ఇటువైపు చాలా తక్కువ, మేము చాలా తక్కువ తింటాము, ఆంధ్ర వాళ్ళే దబాయించి తింటారు, అసలు వాళ్ళే తినేది, వాళ్ళు ఇష్టపడతారు బాగా అని చెప్పి నాతో అందనమాట. సో మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే మనం గోంగూర మన ఆహార అలవాట్లే మారవు. సరే, కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు వచ్చేళ్ళకి అందరికీ రకరకాల ఈ విషయాలు అందుబాటులో ఉండేదానికి ఏంటంటే ఎవరు చేసుకోవట్లే. కాకపోతే ఏంటంటే మనం గోంగూర కంపల్సరీ తినాలి, 15 రోజులకు ఒకసారి తినాలి. సరే, ఇప్పుడు దీనికి ఏమేంటి ఇంగ్రీడియంట్స్? ఉల్లిపాయలు కూడా పొడుగ్గా దొరుకోవాలి. ఓకే. చిన్నులపాయ రబ్బలు అన్నీ ఒలిచి పెట్టేసుకున్నా. పసుపు, ఉప్పు కల్లుప్పు వాడద్దు, ఓన్లీ సాల్టే వాడాలి. అది వెంటనే కరగాలి. కరగకపోతే ఏంటంటే మనం గోంగూర నవ్వులేటప్పుడు అది కూడా కరగలాగా తగులుతూ ఉండదు, ఆ టేస్ట్ అసలు బాగుండదు. అట్లాగే కారం. గోంగూర ఏంటి అంటే మనం ఒక 4-5 రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే మాత్రం బాగా ఆరాలి. అదే 1-2 రోజులు అయిపోయింది అనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ ఆరిపోయింది, కొంచెం అక్కడక్కడ తడిగా అనిపిస్తుందిలే, కానీ మనం ఆల్రెడీ ఇప్పుడు కొంచెం నూనెలోనే మగ్గబెడతాం కాబట్టి మన దాంట్లో 2 days లో అయిపోతుందిలే, అంత వీక్ అవతల పడేస్తాం. అది సరే, ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, ప్యాన్ అయితే పెట్టేశాను. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి ఆయిల్ తోనే టేస్ట్ వస్తుంది అనమాట. సో ఆయిల్ అయితే వేడెక్కింది. నేను చిన్నులపాయ రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను కదా, నేను కొంచెం ఎక్కువే వేస్తాను. చిన్నులపాయలు కూడా నాకు ఎక్కువ ఉండాలి. అలా ధనుష్ది ఇది వచ్చింది పీజేనా, ధనుష్ పవరం వస్తే నేను కందిపప్పు పెట్టా, తింటా ఉంది. ఎందుకంటే ధనుష్ పవరం రోజు వస్తుంది, ఒక రోజు బ్రేక్ఫాస్ట్కి వస్తుంది, ఒకసారి లంచ్కి వస్తుంది. ఏదో ఇప్పుడు వచ్చినా మనం ఏదో ఒకటి పెడుతుంటాం, మినుపులని, కందిపప్పు అని, కొర్రలని. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్? ఉల్లిపాయలు వేసేస్తా. మరి ఆకు లాస్ట్లో. చూడండి, వెల్లుల్లి రెబ్బలు అయితే బాగా వేగాయండి. ఇంకా నేను ఆనియన్స్ కూడా అట్లాగే సన్నగా చాప్ చేసుకున్నాం అనమాట, పొడుగ్గా ఉండాలి. ఇవి కూడా వేస్తున్నాను, ఇవి కూడా వేసుకోవాలి బాగా. ఎందుకంటే ఫస్ట్ ఆకు వేసామనుకోండి, ఆకు తొందరగా మగ్గిద్ది, తర్వాత ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ వేగవు. అందుకని ఫస్ట్ మనం వెల్లుల్లి, ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత మాత్రమే ఆకు వేసుకోవాలి. ఆకు అనేది తొందరగా మగ్గిపోయింది అనమాట. ఉల్లిపాయలు అయితే వేగండి, ఆల్మోస్ట్ ఒక 75% అయితే వేగిపోయాయి. ఇంకా మనం ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఉప్పు, కారం, ఫస్ట్ కారం వేస్తున్నా, అట్లాగే ఉప్పు, పసుపు, సాల్ట్ అన్నాను కదా, సాల్ట్ యాడ్ చేశాను అనమాట. అది కూడా ఇంకా ఆవు పొడి ఏమి వేయను, ఇంకంతే ఉప్పు, కారం ఇవే. మామూలుగా అయితే చిన్నులపాయ కారం వేసుకుంటాము, నేను ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు సపరేట్గా వేసాను కాబట్టి మామూలు కారమే వేసేసాను. అది అంటే తర్వాత ఆకు వేసిన తర్వాత కారం వేస్తే అంటే కలవదు. ఇప్పుడు ఏంటంటే మనకి నూనె ఉంది కాబట్టి తొందరగా కలుస్తుంది. అట్లాగే సిమ్లో పెట్టుకోవాలి కారం వేసిన తర్వాత, ఎందుకంటే తొందరగా అడుగంటేసిద్ది. ఒక 2 నిమిషాలు అట్లా కొంచెం వేపుకొని ఇంకా ఆకు వేసేయటమే. అప్పుడు ఇంకా ఉల్లిపాయలో ఉన్న పచ్చిదనం ఇంకేమన్నా ఉంటే ఇంకా ఆకుతో పాటు ఇంకా మగ్గిస్తాం కాబట్టి అప్పుడు మొత్తం సరిపోయిద్ది. అది ఇంకా గోంగూర ఆకు కూడా వేసేస్తున్నానండి. మనకి ఏదైనా ఫంక్షన్స్ పెడితే కంపల్సరీగా గోంగూర పచ్చడి అనేది కామన్గా ఉంటుంది. అంటే పప్పు అంటే వెజిటబుల్ పప్పు అంటారులే, కానీ గోంగూర పులుసు కూర అయితే మన ఆంధ్ర సైడ్ అయితే ఇప్పుడు ఎండాకాలం కదా. అవును, ఖచ్చితంగా ఈ ఎండాకాలం జరిగే ఫంక్షన్స్లో ఖచ్చితంగా గోంగూర పులుసు కూర వేస్తారు. ఇంకా అదొక మ్యాండేటరీ అంతే మనకి. మన ఆంధ్ర సైడ్ ఏంటంటే ఇప్పుడు బిర్యానీ అనేది అయిపోయింది కాబట్టి బిర్యానీలోకైనా సరే కాంబినేషన్గా గోంగూర చట్నీ
అవునవును. ఏదో ఒక విధంగా గోంగూర అయితే కంపల్సరీగా వాడతారు మన ఈ వైపు ఎక్కువ. జాగ్రత్త పోయిద్దామా? పోదు అంటే పైకి అట్లా లోపల ఆకంతా ఆల్రెడీ మగ్గుతూ స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు చూడటానికి ఇంత ఆకులాగా కనిపిస్తుందే కానీ మన కర్రీ అయిపోయిన తర్వాత మనకి అసలు ఏం ఉండదు. ఏదైనా మంచి కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్ గోంగూర స్మెల్ వస్తుంది. అంటే ఈ ఆకు కొంచెం పులుపు తక్కువే కానీ వాసన అయితే భలే వస్తుంది, దబాయించబడుతుంది. దెబ్బకి అసలు మొత్తం మగ్గిపోయిందిగా అంతే. ఇంక ఇప్పుడు ఇది కొంచెం సేపు వేపుతాం కాబట్టి ఉండదు అంతే. ఆకు కూడా ఇప్పుడు తడితడిగా ఉంది కదా, ఇంకా అది పొడి రావాలి. మనం ఆకు మగ్గిపోయింది కదా అని వెంటనే తీసేయకూడదు. అదే పూర్తిగా మగ్గాలి, డ్రై అవ్వాలి. అంటే నూనె వేసుకున్నాం కదా, ఆ నూనెలో అనేది గోంగూర వేగాలి. ఆ వేగితేనే టేస్ట్ అనేది బయటకు వస్తుంది. అద్భుతంగా ఉంది. అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి గోంగూరలో ఉన్న మజా అదే కదా, తినేప్పుడు పొల్లగానే ఉంటుంది కానీ అసలు ఆ రుచి ఎక్కడ మనకు దొరకదు. అంతే. కొంచెం అంటే కొంచెం తగ్గింది. అంటే ఆ పులుపుని మనం అదేం తగ్గించలేములే కానీ దానికి ఈక్వల్గా సాల్ట్ ఉంటేనే మనకి తినేటప్పుడు అనేది టేస్ట్. నాకైతే బాగా నచ్చింది. అదే చూడండి అయిపోయింది ఇక. అంటే ఆ గోంగూర కడుక్కొని ఆరబెట్టుకోవడమే పని, మిగతా అన్ని పటాపట అయిపోతాయి. ఈజీ స్టెప్స్ అంతే. 2-3 days అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది కదా. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయిపోయింది. తాలింపు గోంగూర అయితే అయిపోయిందండి. చూసారు కదా, నూనె కూడా చుట్టూరు తేలుతా ఉంది. ఇంకా గోంగూర మగ్గింది, ఉల్లిపాయలు ఆల్రెడీ మగ్గేసి ఇప్పుడు గోంగూర వేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉంచాం కాబట్టి మొత్తం సరిపోయింది. ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు అయితే వేసాను కదా, అయిపోయింది, రెడీ అయిపోయింది. బొట్టు పట్టాల్సింది ఈరోజు. అంతే. కొంతమంది అయితే అసలు గోంగూర అంటే ఇక చెవి కోసుకుంటారు. అది ఇష్టం లేని వాళ్ళు, అంటే తినేవాళ్ళు ఎలానే తింటారు, తినని వాళ్ళకి కూడా మనం ఇలా చేసి పెట్టాం అనుకోండి. అది గోంగూర ఎవరైతే నేను తిన్నాను అంటారో వాళ్ళకి ఇది చేసి పెడితే చక్కగా తింటారు. అంతే. అద్భుతంగా ఉంది. అంతే. వాళ్ళు సింపుల్ గా మన ఛానల్ ఫాలో అయితే చాలు, వాళ్ళకి ఇలాంటి వెరైటీ అన్నీ వస్తాయి. ఓకే. తాలింపు గోంగూర అండి. అలాగే నిన్న చేసాం కదా హై ప్రోటీన్ కారం పొడి, అది కూడా అంటే అది కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఒక వారం రోజుల పైన అంటే తడి ఏం తగలకుండా ఉంటే నిల్వ ఉంటుంది అనమాట. ఇంకా 2 అయితే ఈ రోజు అండి. ఎలా ఉందండి తాలింపు గోంగూర? వడగాల్సిన అవసరం లేదు, రోహన్ కూడా నచ్చింది. రోహన్ అయితే మామూలుగా అయితే అసలు తిండు, వాడికి నచ్చింది. ఓకే. మరి ధనుష్ హై ప్రోటీన్ పొడి తిన్నాడు. ఓకే. అదండి ఈరోజు లంచ్ అయితే. ఇంకా అందరం హాలిడేసే కదా ఇవాళ, మా వారికి హాలిడేనే, మా పిల్లలకి ఎలాగో సమ్మర్ హాలిడేసే కదా, సో అందరం కింద కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన దగ్గర నుంచి అయితే తిరుగుతూనే ఉన్నామండి. ఇంకా అంటే వీళ్ళ డ్యాన్స్ క్లాస్ ఉందని మా వారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి డ్యాన్స్ క్లాస్ ఉందని చెప్పి 4:30 కల్లా బయలుదేరిపోయి 5 కల్లా వచ్చాము. ఈయన రోహన్కి మళ్ళీ 5కి డ్యాన్స్ క్లాసు, ఆయన నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ 6కి ధనుష్కి డ్యాన్స్ క్లాసు. ఇంకా నేనైతే తిరుగుతూనే ఉన్నాను. ఇంకా మాకేంటి అంటే ప్రతి సాటర్డే సంత పెడతారనమాట. ఆ సంతలో ఈరోజు అయితే కుర్కురే తీసుకొచ్చారు. ఇవి మనకి కుర్కురే ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయంట. ఎలా ఉన్నాయి దాని రోహన్? అంటే కుర్కురే అని కాదులే కదండి, ఇది మనకి మర్మరాలు టైప్ అనమాట. అంత కారం లేదు, అంత ఉప్పగా కూడా లేదు. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓకే. ఇంకా మ్యాంగో సీజన్ కూడా స్టార్ట్ అయింది కదండి. ఇంకా ఈరోజు అయితే రసాలు తీసుకొచ్చాము, ఫస్ట్ టైం అనమాట. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళం. ఇక్కడైతే తక్కువ అనమాట తీసుకోము, ఎందుకంటే మన న్యూజివీడ్ రసాలు వేరు, ఇక్కడ వచ్చే రసాలు వేరు. చూడాలి. ఇదైతే కిలో 120 చెప్పారు. ఇంకా అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండవు, ఓన్లీ 1-2 డేస్కే అయిపోవాలన్నమాట. అందుకే కొన్ని లిమిటెడ్గా తీసుకొచ్చాం. ఒకసారి కనుక నచ్చితే ఇంకోసారి తీసుకోవచ్చు కదా అని. ఇంకా అందుకని నైట్కి కూడా ఇవాళ రైసే వండుతున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన గోంగూర అయితే అయిపోయిందండి. ఇంకా నైట్కి బీరకాయ కూర చేయాలి, బీరకాయ మసాలా కూర, అలాగే ఇంకా పెరుగన్నంలోకి రసాలు. సో చూడాలి. ఇక చెప్పడమే తరువాయి. మీరు తరిగేశారా? తరుగుతున్నా.
చెక్కు తీసాను ఇట్లా ఆ, అంటే అక్కడక్కడ కొంచెం చెక్కు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది బీరకాయకి. ఆహా అలా ఉండకూడదు, అది కూడా తీయాలి. ఇది కూడా తీయాలా? ఆ, అయితే చెక్కు పోయిద్దని మనం అంటే మామూలుగా అయితే బీరకాయ తొక్కుతో కూడా 2 టమాటాలు వేసి పచ్చడి చేసుకోవచ్చు. కానీ ఈ కూరకి ఏంటంటే అసలు ఉండకూడదు. నాకు చెప్పలేదు, నాకెందుకు అక్కడక్కడ ఉంది. నేను కొంచెం సేపు గ్యాప్ ఇస్తారు కదా, ఇప్పుడే వచ్చాము అని నేను అనుకున్నా. ఇంతలోకి తీయచ్చు, అదేం మ్యాటర్ కదా. కానీ ఫస్ట్ నాకు బీరకాయలు ఉల్లిపాయలు కావాలి మెయిన్ కోసం. నీళ్ళలో వేసారా కొంతసేపు అన్నా? ఓకే. బీరకాయలు అయితే అంగుళం సైజు పర్లేదండి, మీరు ఏ సైజు అయితే తరుగుతున్నారో అదే తరగండి. మొత్తం చెక్క అంతా తీసేసారా? చూడు నువ్వే చూడు, క్లీన్గా ఉన్నాయి. ఓకే. ఉల్లిపాయలు తరుగుతావు ఎట్లా తరగాలి? పొడుగ్గానే అడ్డంగానే? మామూలుగానే తరిగేయండి, అంటే చిన్న ముక్కల్లాగా. చిన్న ముక్కలుగా చేసేయండి, తొందరగా మగ్గుతాయి. సరే. అంటే పొడుగు ముక్కలు అంటే మళ్ళీ పిల్లలు తినరేమో, మళ్ళీ వీళ్ళు సపరేట్ చేసి పెడతారు. అందుకని మామూలుగానే మనం కూరకి ఎలా తరుక్కుంటామో అలానే తరగండి. మా వారైతే నేను రాకముందే తరిగేశారండి. ఇంకా నేను వచ్చిన తర్వాత ఇలా కాదు ఇలా కావాలి అంటే, సో నాకు తగ్గట్టుగా బీరకాయ మసాలా కూరకి ఎలా కావాలో అలా అయితే తరిగేశారు. బీరకాయలు అయితే ఈ సైజు కావాలండి. అలాగే ఆనియన్స్ పొడుగ్గా తరిగితే బాగుంటాయి, కానీ మా పిల్లలు మళ్ళా కర్రీలో సపరేట్ చేస్తారని నేను మామూలుగా మన కర్రీస్కి ఎలా చేయాలో అలానే తరిగారనమాట. కొత్తిమీర. ఫస్ట్ బీరకాయ మసాలా కూరకి పాలే ముఖ్యం అండి. పాలు ఇప్పుడే కాగబెట్టాను అనమాట, అందుకే మీకు ఇక్కడ పెట్టలేదు. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అలాగే కొంచెం రుచికి తగినంత సాల్ట్. ఇవైతే బీరకాయ మసాలా కూరకు కావాలి. బీరకాయ మసాలా కూరలో టేస్ట్ ఏంటి అంటే పాలు మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. సో నేను మీకు ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేశానండి. ప్యాన్లో నూనె వేసాను, ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసాను. మామూలుగా మనం పచ్చనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసాను అనమాట. అవి బాగా వేగాలి. తాలింపు దినుసులు అయితే వేగాయండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఒక 30% వేగితే చాలు, ఇంకా బీరకాయ ముక్కలను అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు అయితే వేగాయండి, ఇంకా నేను బీరకాయలు కూడా వేసేస్తున్నాను. బీరకాయ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ కదా, సో అది కూడా తొందరగానే వేగింది. సమ్మర్ సీజన్లో మెయిన్గా ఇలాంటి ఫుడ్డే తీసుకోవాలి నైట్ కూడా తినేటప్పుడు మెయిన్గా. ఎందుకంటే ఇది వాటర్ ఆల్రెడీ ఈ సమ్మర్ ఒక పూటేమో వర్షం పడుతుంది, ఒక పూటేమో ఎండ వస్తుంది. ఏ వర్షం పడిందని చల్లబడట్లేదు, ఎండ వచ్చిందని ఇది అవ్వట్లేదు. అసలు ఎట్లా ఉంది అంటే మన బాడీకి కావాల్సినంత వాటర్ అయితే ఎన్ని వాటర్ తాగినా సరే డీహైడ్రేషన్, ఇంకా తాగాలి అనిపిస్తుంది తప్ప ఫుడ్ అయితే పోవట్లేదండి. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకుంటే ఏంటంటే రెసిపీ టేస్ట్ అనే కాకుండా బీరకాయ కూడా ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మనకి కొంతవరకైనా ఈ డీహైడ్రేషన్ని తగ్గిస్తుంది కదా. చూడండి బీరకాయలు అట్లాగే ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి కదా. నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను, అట్లాగే కొంచెం ఉప్పు, సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, కల్లుప్పు యాడ్ చేయట్లేదు. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మన బీరకాయ ముక్కలకి అలాగే ఉల్లిపాయలకి పట్టిన తర్వాత అప్పుడు మనం పాలైతే పోసుకోవాలండి. చూడండి బీరకాయ మసాలా కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మనం పాలు పోయడమే, చిక్కడి పాలు అనమాట. ఆల్రెడీ ఒకసారి అయితే కాగబెట్టేసుకొని నీళ్లు కలపకుండా చేశాను. సో ఇదంతా కలుపుకుంటే ఆ పాలన్నీ మన బీరకాయకి ఉల్లిపాయకి బట్టి మసాలా కూర అయితే రెడీ అయిపోద్దండి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలి. అంటే మనం బీరకాయ కూర ఎప్పుడు చేసినా మసాలా కూర ఇలా చేసుకోకుండా, అంటే ఉప్పు కారం వేసి పైన నీళ్ళ గిన్నె పెట్టేస్తాం కదా, ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే అద్భుతంగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, అన్ని 4-5 రంగులుగా మంచిగా ఉంది. ఇవి మళ్ళీ తిందాం, పట్టుబడదాం. రెడీ అయిపోయిందండి. ఓకే. బీరకాయ మసాలా కూర అయితే అద్భుతంగా వచ్చిందనే చెప్పాలండి. ఇంకా మా వారికి సర్వ్ చేస్తున్నాను. ఇంకా మేము అందరం కూర్చున్నాం అన్నమాట ఒకేసారి తినేసేయడానికి. ఇప్పటికే లేట్ అయిందనమాట. అంతా హడావుడిగా అయిపోయింది ఈరోజు. అంటే వంట వరకు ఆలయం కాదులే కానీ ఇంకా వీళ్ళ క్లాస్ అని అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం పరిగెత్తడం అయిపోయింది.
అలాంటి ఈ రోజు లాగైతే మా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళా వేరే వ్లాగ్ తో కలుసుకుందాం. బాయ్.